ఇంత చిన్న వయసులో ఇంత బాధ అనుభవించాల్సి వస్తుంది. నీ తల్లిని అయ్యుండి నేనేం చేయలేకపోతున్నాను. నీ బాధని నేను పంచుకోలేకపోతున్నాను. నేను కూడా ఆ రోజు సాగర్ బాధను పంచుకోవాలనుకున్నాను. కానీ నేను అలా చేయలేకపోయాను. నాకు బాగా గుర్తుంది, సాగర్ చాలా చిన్నవాడు. వాడికి ఆపరేషన్ జరిగినప్పుడు రోజు భగవంతుడిని ప్రార్థించేదాన్ని, వాడి బాధను నాకు ఇచ్చేయమని, తన కష్టాలు నాకిమ్మని అడిగేదాన్ని, తన ప్రాబ్లమ్స్ అన్ని నాకిచ్చే దేవుడా అని. అలాగే ఉంటుంది తల్లి ప్రేమ. కానీ గంగా, నిజం అది కాదు. నిజమేంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధను వాళ్లే అనుభవించాలి. నీ బాధను నువ్వు అనుభవించావు. సాగర్ తన బాధను తను అనుభవించాడు. అలాగే ఇప్పుడు కృష్ణ కూడా తన బాధను తనే అనుభవించాలి. ఇదే జీవితం. ఒక మగవాడు ఆడదాని బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేడు. మా ఇద్దరి మధ్య అసలేంటి కనెక్షన్? ఇదేం బంధం కోకిల? ఎందుకింత తక్కువ టైంలో నీకింతగా దగ్గరయ్యాను నేను? నీ ప్రతి ఒక్క ఊపిరిని నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను? నీ బాధ నన్నెందుకు బాధ పెడుతోంది? గంగ మీకు సొంత కూతురు కాదు. అయినా మీరు తనని ఎంతో ప్రేమిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు తన గురించి. మీరు కూడా గంగ విషయంలో అలాగే ఫీల్ అవుతున్నారా ఇప్పుడు నేను కృష్ణ గురించి ఫీల్ అవుతున్నట్టు? అవును. గంగ గురించి నేను ఫీల్ అవుతున్నాను. కానీ నువ్వు కృష్ణ కోసం ఫీల్ అవుతున్నట్లు మాత్రం కాదు. గంగంటే నా మనసులో ఎంతో ప్రేమ ఉంది, ఎంతో గౌరవం ఉంది. నేను తనని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. తను బాధపడడం చూస్తే నాకు బాధగా ఉంటుంది. కానీ తన కన్నతండ్రికి ఉన్నంత బాధ నాకు ఉండకపోవచ్చు. ఎప్పుడైతే చిన్నారి గంగ జ్వరంతో కాలిపోతూ బాధపడుతూ ఉండేదో, తనకెప్పుడైనా దెబ్బ తగిలింది అంటే తన నోటి నుండి ఆ అనే శబ్దం వచ్చేది. లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా గంగతో గనక తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు ఎలాగైతే వాళ్ళమ్మ తన కోసం తప్పించి ఉంటుందో అలాగే నాన్న తన కోసం తప్పించి ఉంటారో. ఏ తపనైతే వాళ్ళ మనసులో వచ్చేస్తుందో ఆ తపన నేను ఫీల్ అవ్వలేదు. అలా అవ్వలేను కూడా. ఎందుకంటే నేను తనకి జన్మనివ్వలేదు. కేవలం జన్మనిచ్చినవాడు మాత్రమే మనస్ఫూర్తిగా ఆత్మతో ఈ విధంగా తన బిడ్డకి కనెక్ట్ అవుతాడు. అతనే
తనకు కలిగేటువంటి ప్రతి చిన్న బాధను కూడా భరించలేకపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు కృష్ణ విషయంలో అలాగే ఫీల్ అవుతున్నావా? అలాగే బాధపడుతున్నావా? చెప్పు సాగర్, గంగ పట్ల నాకున్నటువంటి ఫీలింగ్స్కి, కృష్ణ గురించి నీకున్న ఫీలింగ్స్కి తేడా ఉంది కదా? నువ్వు అడిగిన ప్రశ్నలోనే నీకు ఈ పాటికి జవాబు దొరికింటుంది కదా? లేదు. ఈ ప్రశ్నకు అసలు ఎలాంటి అర్థం లేదు బాబు. గంగా, ఇన్నేళ్లుగా నువ్వే విషయాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేవో ఇప్పుడు దాని గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. కృష్ణకి నీకు ఎలాంటి సంబంధం లేదు. తను నా కూతురు, కేవలం నా కూతురు. కృష్ణ నీ కూతురు కాదు. ఇక ఇదే నిజం. అందుకని ప్లీజ్ మా గురించి ఆలోచించడం మానే. ఇంతవరకు నువ్వు లేకుండా బ్రతకవు, ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం. మాకు ఒక్క సాయం చేయి. నువ్వు లండన్ తిరిగి వెళ్ళిపో. కృష్ణకి నయం అయిపోతుంది, అలాగే నిన్ను మర్చిపోతుంది. ప్లీజ్ దయచేసి నా కృష్ణకి ఎప్పటికీ నిజం కాని కలల్ని చూపించొద్దు. నా కృష్ణ మనసు విరిగిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. తనకి ఎలాంటి బాధ కలగకూడదు. ప్లీజ్ సాగర్ వెళ్ళిపో. మమ్మల్ని ఒంటరిగా వదిలే. ఈ మాత్రం చేయగలవు కదా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సాగర్ పద, సాగర్ పద ఇక్కడి నుంచి. సాగర్, ఏం లాభం లేదు. పాత గాయాలను రేపడం వల్ల కేవలం బాధ మాత్రమే మిగులుతుంది. నీకే కాదు, గంగ కూడా. సాగర్, కృష్ణ కూడా ఇదే మంచిది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే. తను నిన్ను తన కళ్ళ ముందు చూసినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి తన మనసులో. పదక్కడి నుంచి. మమ్మీ లేదు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాలేను మమ్మీ. ఇదంతా సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇక్కడి నుండి ఎక్కడికి రాలేను. నాకు ఎలా అనిపించిందంటే కృష్ణ తన జంగిల్ అంకులని పిలుస్తుందని, నేను ఇక్కడే ఉండాలని తను అనుకుంటుంది, తన దగ్గరే ఉండాలని. మమ్మీ ఏదో ఉంది, అది నన్ను ఆపుతుంది. బహుశా గుండెలో ఉన్న గాయం, తెలియని ఒక విచిత్రమైన బంధం, అది నన్ను ఆపడానికి ట్రై చేస్తుంది. దాన్ని నేను పట్టించుకోకుండా ఎలా వదిలేయాలి? నాకెలా అనిపిస్తుందంటే ఇక్కడ నేను నా ఒంట్లో ఒక భాగాన్ని వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఐ కాంట్ గో. ఐఎమ్ సారీ మమ్మీ, నేను ఎక్కడికి వెళ్ళలేను. జంగ్లీ అంకుల్,
ఎక్కడికి వెళ్ళావు కోకిల నువ్వు? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? సాగర్, ఏం ఆలోచిస్తున్నావు? నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది మమ్మీ. ఈ తప్పుకి నాకు ఎప్పటికీ క్షమాపణ అనేది దొరకదేమో. పద, ఇల్లొచ్చేసింది. మమ్మీ, నాకు హాస్పిటల్కి వెళ్ళాలనిపిస్తుంది. నాకు కృష్ణ దగ్గరే ఉండాలనిపిస్తుంది. ఈ పాటికి తనకి స్పృహ వచ్చేసి ఉంటుంది కదా. అక్కడ గంగ ఒంటరిగా ఉంది. మొత్తం తను ఎలా హ్యాండిల్ చేయగలదు? ఐ జస్ట్ హోప్ తన కండిషన్ వీలైనంత త్వరగా బాగైపోవాలి. ఇంకేం అవసరం లేదు. సాగర్, నువ్వు డాక్టర్కి చెప్పావు కదా కృష్ణని జాగ్రత్తగా చూసుకోవాలని. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? పైగా నువ్వు గంగని చూసావు కదా, తన మూడు అస్సలు బాలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంటికి పద. చిన్నమ్మగారు, సాగర్ బాబు, అమ్మగారు, అమ్మగారు, భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. సాగర్ బాబు ఇంటికి తిరిగి వచ్చేశాడు. అమ్మగారు, మీరెందుకు ఇలా వస్తున్నారు? ఏదో మిమ్మల్ని దయ్యం తరుముతుందన్నట్టు. లేదు లేదు, అది బయట వాళ్ళు వచ్చేసారు. ఎవరొచ్చారు? వాళ్ళు వచ్చేసారు. ఎవరొచ్చారు? నేను అమ్మగారికి వెళ్ళి చెప్పాలి. అరే! అమ్మగారు, ఏమైంది ఇతనికి? అసలు ఎవరొచ్చుంటారు? అక్క, క్యాంటీన్కి వెళ్ళి ఏమైనా తినరావచ్చు కదా. నాకు ఆకలిగా లేదు కరుణ, తర్వాత తింటాను. బాబుగారు వెళ్ళారా? వెళ్ళనని మొండికేశారు. రాత్రికి ఇక్కడే ఉండిపోతా అన్నారు. నేనే చెప్పాను మీరు వెళ్ళండి, కృష్ణ గంగక్కతో పాటు నేను ఇక్కడే ఉంటాను అని. మంచి పని చేసావు నువ్వు. మమ్మీ, కృష్ణ, కృష్ణ, మమ్మీ, ఎలా ఉంది తల్లి? బానే ఉంది కదా నీకు? జంగ్లీ అంకుల్ ఎక్కడున్నారు? నేను చూశాను, జంగ్లీ అంకుల్ నన్ను కాపాడటానికి వచ్చారు కదా మమ్మీ. మరి ఆయన ఎక్కడున్నారు? వద్దు, నువ్వు ఇప్పుడు లేవద్దు కృష్ణ. మరి చెప్పొచ్చు కదా మమ్మీ, ఆయన ఎక్కడున్నారు? కృష్ణ, ఆయన వెళ్ళిపోయారు. నన్ను కలవకుండానే వెళ్ళిపోయారా? అయినా అయినా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నాకు చెప్పనే లేదు. నీకు తెలుసా, నేను పిచ్చిదానిలాగా నీకోసం ఎక్కడెక్కడో. ఐఎమ్ సారీ మమ్మీ, ప్లీజ్ ఏడవకు. నేను కేవలం నాన్నని వెతకడానికి వెళ్ళానంతే. అందుకని నీకేమీ చెప్పలేదు. నేను వెళ్తే నాన్న నాకు కనిపిస్తారనుకున్నాను, కానీ నాన్న దొరకలేదు. జంగ్లీ అంకుల్ దొరికారు. అంటే జంగ్లీ అంకులే మా నాన్న మమ్మీ. కాదు. అదే కదా, ఒకవేళ ఆయనే మా నాన్న అయితే అప్పుడు ఆయన నాతోనే ఉండేవారు మన ఇంట్లో.
ఆయన ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళేవారు కాదు. అవునా మమ్మీ? చాలు కృష్ణ, ఇప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు. నీకు చాలా రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పారు. నీ కొంట్లో బాలేదు కదా, అందుకని. ఇది హాస్పిటల్ రూమ్ కదా, కానీ మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అది నువ్వు బాగా వీక్గా ఉన్నావు కదా, అందుకని మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. లేదు కరుణ, మనం కృష్ణకి అబద్ధం చెప్పకూడదు. కృష్ణ, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నీ హార్ట్లో ఒక చిన్న హోల్ ఉంది, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే జబ్బు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే, అలాగే డాక్టర్ ఎలా చెప్తే అలా మందులు వేసుకుంటే నీకు పూర్తిగా నయమైపోతుంది. కానీ మమ్మీ, ఒకవేళ నా గుండెకి హోల్ ఉంటే అప్పుడు నేను చచ్చిపోతాను కదా. షూ! అలాంటి మాటలు మాట్లాడకూడదు కృష్ణ. అయినా నువ్వు నా బ్రేవ్ గర్ల్వి కదా, మరి బ్రేవ్ గర్ల్స్ ఎప్పుడూ ఇలా మాట్లాడకూడదు. నేను చెప్తున్నాను కదా, నీకు పూర్తిగా నయమైపోతుంది. అలాగే చాలా త్వరగా లేచి ఆడుకుంటాం. ఆ, నేను నీ బ్రేవ్ గర్ల్ని కదా మమ్మీ. ఏం కాదు నీకు. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి, పేషెంట్ని రెస్ట్ తీసుకోనివ్వండి. అక్క, ఇప్పుడు కృష్ణ చాలా చిన్నది. ఇప్పుడే నువ్వు తనకి తన అనారోగ్యం గురించి ఎందుకు చెప్పేశావు? బజోక బిరాగా తకమక బాగా. దండం పెట్టు. శ్రవణ సుసై దాసస సీసా. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యోగ వైరాగ్యం, తపం అంటే యజ్ఞం, వీటన్నిటి గురించి రావణుడు తన చెవులారా విన్నాడు అంటే స్వయంగా లేచి పరిగెత్తుతాడు. అమ్మగారు, ఆ అమ్మగారు, అమ్మగారు, వాళ్ళు వచ్చేసారు. ఎవరొచ్చారు గోవిందయ్య గారు? అదే అమ్మగారు, మీరు స్వయంగా వచ్చి మీరే చూడొచ్చు కదా. కంగారు పెట్టడం ఎవరైనా మీ దగ్గరే నేర్చుకోవాలి. వస్తున్నా, నేను స్వయంగా వచ్చి నేనే చూస్తాను ఎవరొచ్చారు. ప్రతి ప్రాబ్లంని ఫేస్ చేయడానికి తనకి ధైర్యం ఉండాలి కదా కరుణ. లేకపోతే బ్రతకడం చాలా కష్టమైపోతుంది. దెన్ వాట్ అబౌట్ సాగర్ అక్క? నువ్వు ఇంత పెద్ద విషయం తన దగ్గర దాస్తున్నావు కదా. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా నువ్వు తనకి సాగర్ తన తండ్రి కాదు అని చెప్పావు. మరి ఇది కూడా అబద్ధమే కదక్క? లేదు కరుణ, ఇది అబద్ధం కాదు. ఒక తండ్రి ఎప్పుడూ తన బిడ్డ దగ్గరే ఉంటాడు. ఎంతో ప్రేమగా తనని పెంచుతాడు. తనకి ఎలాంటి సమస్య రాకుండా అడ్డుగోడలాగా నిలబడతాడు. మరి సాగర్ అలా ఏమైనా చేశాడా? లేదు కదా. నేను నా కృష్ణని ఎంతో ప్రేమగా పెంచి ఇంత పెద్ద దాన్ని చేశాను. తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కూడా ఇచ్చాను. ఎండ నుంచి, దారిలో వచ్చే ముళ్ళు నుంచి కూడా నేను నా కూతుర్ని కాపాడుకుంటూ వచ్చాను, ఒంటరిగా. లేదు కరుణ, సాగర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, అంతే. తను నా కూతురికి తండ్రి కాడు, అయ్యే అవకాశమే లేదు. ఇంతకీ అసలు ఎవరొచ్చారు గోవిందయ్య? చిన్నా, నువ్వు వచ్చేసావా చిన్నా? తిరిగి వచ్చేసావా చిన్నా? నాకు తెలుసు నువ్వు మీ నానమ్మ లేకుండా అస్సలు ఉండలేవని.